బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీరామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళడానికి ఏ గ్రహ యుతి కారణమంటారు? ఓం శ్రీం రామ్ రామాయ నమః. ముహూర్త నిర్ణయం వశిష్ఠుల వారు చేశారు. సుమంత్రుడు ఆమోదించాడు. దశరథునకు గల 8 మంది మంత్రులు అంగీకరించారు. సభలో ఉన్నటువంటి సమస్త లోక ప్రజానీకం ప్రతినిధులు అందరూ హర్షధ్వానాలతో ఆమోద ముద్ర వేశారు. రేపే పట్టాభిషేకం. వివాహం అనంతరం కొద్ది కాలం ఆనందంగా అయోధ్యలోనే ఉన్నటువంటి భరతుడు, శత్రుఘ్నుడు, యుధామన్యువు వారి మేనమామ గారింటికి వెళ్ళి 12 సంవత్సరాలైంది. ఇంత సుదీర్ఘకాలం అయోధ్యలోనే సీతా సమేతుడైన రాముడు, ఊర్మిళ సమేతుడైన లక్ష్మణుడు ఇక్కడే ఉన్నారు. ఒకరోజు రేపే ముహూర్తం పట్టాభిషేకానికి అంటూ దశరథుడు ప్రస్తావన చేసినప్పుడు సభికులు హర్షధ్వానముల చేత అంగీకరించారు. రేపే నక్షత్రం, రేపే దశమి. ఇలాంటి అద్భుతమైన ముహూర్తం మరి పట్టాభిషేకం కాకుండా వనవాసం రావడానికి ఏ గ్రహాలు కారణమై ఉన్నాయి? ముహూర్తం ఇలాంటిది, ఇది సరిగా సంకల్పపూర్వకంగా అవుతుందా కాదా అన్న జ్ఞానం, ఆలోచన వశిష్ఠుల వారికి లేదా? అందరికీ తెలుసు. కనుకనే అయోధ్యకాండలో రామచంద్రమూర్తి మొదటి సర్గలో ప్రారంభంలోనే సూచన ప్రాయంగా ఒక మాట అంటాడు. ఇక్కడ కాకుండా మరో చోట ఉండవలసి వస్తే మహదానందంగా ఉండేటటువంటి స్వభావం నాది. ఇల్లాలితో పట్టాభిషేక నిర్ణయం అయిన తదుపరి దశరథుడు రాముల వారిని తన భవనానికి రప్పించి పిలిపించి ఈ రాత్రి ఉపవసించవలసినది, దీక్షధారణకి యోగ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసినది అని చెప్పి పంపించి వేస్తాడు. సభలో పట్టాభిషేకం నిర్వహించే సందర్భంగా ముహూర్త నిర్ణయం చేసిన దశరథుడు కౌసల్య ఇంటికి వెళ్ళాలి. కానీ కైకేయి ఇంటికి వచ్చాడు. ఈ పట్టాభిషేకం అవుతుందా కాదా ఇక్కడే అర్థమవుతుంది మనకు. 2 వరాల సంగతి అందరికీ తెలుసు. తన అంతఃపురానికి వచ్చినటువంటి రామచంద్రమూర్తిని చూచి సీతాదేవి సంతోషిస్తుంది. ఇంతలో మళ్ళీ వార్తాహరుడు తండ్రి గారు రమ్మంటున్నారు. రామచంద్రమూర్తి అడిగిన మొదటి ప్రశ్న, పట్టాభిషేకం ఆగిపోయిందా? ఇదేమిటి? రమ్మన్నారు, వెళ్ళాడు రాముడు. తండ్రి గారు, చూడాలి అనిపించింది నాయన, చూచాను. చూడాలి అనిపించడం ఏమిటి? ఇక చూడడం లేదా భవిష్యత్తులో? మహర్షి వాల్మీకి నర్మగర్భంగా ఈ ముహూర్తానికి రాముడు పట్టాభిషేక రాముడు కాక వనవాస రాముడిగా మారబోతున్నాడు అని ప్రతి శ్లోకంలో కూడా మనకు తెలియజేస్తాడు. అలాగే పట్టాభిషేకం ఆగిపోయింది అని తెలిసిన అనంతరం రామచంద్రమూర్తి రాజలాంఛనాలు లేకుండా సీత భవనానికి వెళ్ళడంతో చూచిన సీత, పట్టాభిషేకం ఆగిపోయిందా? అందరి మనసులోనూ ఈ పట్టాభిషేకం ఆగిపోవాలి, ఆగిపోతుంది అని ఊహలు ఉన్నాయి. ఏ ముహూర్తమైనా నిర్ణయించిన తర్వాత మనమందరం నేర్చుకోవాల్సింది, ఆ ముహూర్తానికి సంబంధించి మంచి కోరే వాళ్ళ సంఖ్య పెంచుకోవాలి. ఈ ముహూర్తానికి సంబంధించి సీత జన్మించినదే రావణ సంహారం కోసం. సీతారాముల ప్రయాణం తప్పనిసరి. మొదటిసారిగా విశ్వామిత్రుని వెంట అడవులకు వెళ్ళి తాటక ఆదిగా గల రాక్షసులందరినీ కూడా నిర్జించి సీతను పరిణయమాడి తిరిగి వచ్చిన రాముడు దండకారణ్యంలో త్రిశురుడు, కరుడు, దూషణుడు ఇంకా చాలామందే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తుదముట్టించే అవసరం ఉన్నది. కనుక రాముడి వనవాసం మళ్ళీ కావలసిందే. ఈ నేపథ్యంలో ఈ ముహూర్తం తెలిసి నిర్ణయింపబడిన ముహూర్తం. నిజంగా శ్రీరామచంద్రమూర్తుల వారికి పట్టాభిషేకం అయినటువంటి రోజు చైత్రమాసం శుక్లపక్షం పంచమి తిథి. అలాగే శ్రీరామాయణంలో పట్టాభిషేకం అంటే కిరీటధారణ ఒకటి కాదు. ముందుగా పట్టాభిషేక నిర్ణయం, మళ్ళీ
భరతునకు తన పాదుకలు అందించగా పాదుకా పట్టాభిషేకం. మళ్ళీ సుగ్రీవునకు పట్టాభిషేకం కిష్కింధా నగరానికి. మళ్ళీ శ్రీరామాయణం విశేషంగా విభీషణునకు పట్టాభిషేకం. రావణ సంహారం కంటే పూర్వం, రావణ సంహారం అనంతరం. చిట్ట చివరలో యుద్ధకాండ 131వ సర్గ సీతారాముల పట్టాభిషేకం. చైత్రమాసం శుక్లపక్షం పంచమి తిథి. 648 సర్గలలో బాలకాండ 77 సర్గలతో ప్రారంభం చేసుకొని అయోధ్యకాండ 119 సర్గలు, అరణ్యకాండ 75 సర్గలు, కిష్కింధకాండ 67 సర్గలు, సుందరకాండ 68 సర్గలు, యుద్ధకాండ 131వ సర్గ, ఉత్తరకాండ 119 సర్గలు. 648 సర్గలలో మొత్తం 6 పట్టాభిషేకాలు ఉంటాయి. ఏ ముహూర్తం ఎప్పుడు జరగాలో నిర్వహించవలసింది రామచంద్రమూర్తి. ఈ ముహూర్త నిర్ణయం రామునకు తెలిసినది కాదు కనుకనే ఎప్పుడు ఆగిపోతుంది అని అడిగాడు. శ్రీరామాయణాన్ని అనుసరించి రామచంద్రమూర్తుల వారి పట్టాభిషేకం చైత్రమాసం శుక్లపక్షం పంచమి తిథి. ఉత్సవాలలో నేపథ్యంగా మనం పట్టాభిషేక మహోత్సవాన్ని చైత్రమాసం శుక్లపక్షం దశమి తిథి నాడు మహాసామ్రాజ్య పట్టాభిషేకం అని నిర్వహిస్తున్నాం. మనోసామ్రాజ్యానికి చక్రవర్తి రాజా రామచంద్రుడు కనుకనే మనమంతా రాజా రామచంద్ర భగవానికి జై అంటాం. ఇది నేపథ్యం. For more videos like this, subscribe Big TV channel.